దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో చెప్పేశాడండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలు, మీరు నా రాజ్యము, మీకు ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నా, నేను చెప్పిన ప్రకారమే మీరు జీవించాలి. రాజువైన నువ్వు నేను చెప్పిన ప్రకారమే పరిపాలన చేయాలి, ఇది నా ఉద్దేశం. కానీ సొలొమోను చేసినటువంటి దౌర్భాగ్యమైన పని ఏంటో తెలుసా? దేవుడు తన రాజ్యమైన ఇశ్రాయేలు ప్రజలను భద్రంగా కాపాడుకుంటూ వస్తే, అలా భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెడితే, సొలొమోను ఏం చేశాడయ్యా అంటే చుట్టూ ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి లోపల పడేశాడు. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు విశ్వాసులు కనుక విశ్వాసుల్ని పెళ్లి చేసుకోవాలి, మీ చుట్టూ ఉన్న దేశంలో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను సర్వ సృష్టికర్తను కాబట్టి సృష్టికర్తను మీరు పూజించాలి, కానీ నేను సృష్టించిన సృష్టిని మీరు పూజించకూడదు. అది దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ. ఒకవేళ అలా కాకుండా మీరు ఒకవేళ మీ చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి వారికి వియ్యాలు ఇచ్చుకుంటూ, మీ బిడ్డలు ఇచ్చుకుంటూ వచ్చినట్లయితే, వారు నన్ను మీరు ఆరాధించకుండా వారు ఆరాధించేటటువంటి సృష్టిని లేక సృష్టిని ఆరాధించే విధానాన్ని మీ చేత చేయిస్తారు. కనుక వివాహ విషయంలో జాగ్రత్త. మీరు గుర్రాల మీద రథాల మీద ఆధారపడిపోయి సైన్యాన్ని పెంచేసుకొని మా విజయాలన్నిటికీ ఆధారం మా సైన్యం అనుకుంటారేమో. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మీ విజయాలకు ఆధారం నేను. ఐగుప్తుకు తిరిగి వెళ్తారేమో, వెళ్ళకండి. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చా, వెనక్కి తిరిగి చూడకండి. ఒక భర్తకు ఒక భార్య, అంతే. కాబట్టి అదే కాబట్టి రాజు ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుని, ప్రాముఖ్యంగా అన్య జనులలోంచి వారిని పెళ్లి చేసుకున్నట్లయితే మీ మనసు తిప్పేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా హెచ్చరిక చేస్తే, విస్తారమైన ఐశ్వర్యాన్ని పెంచుకోకండి. రాజుగా నువ్వు ప్రజల గురించి ఆలోచించాలి, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోమాకో. 4 విషయాలు చెప్తే 4 విషయాలు కూడా సొలొమోను లెక్కే చేయలా. విస్తారంగా గుర్రాలు సంపాదించుకున్నాడు, విస్తారంగా భార్యలను సంపాదించాడు. చూడండి ఏముందో బైబిల్లో. 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని, వారితో మీరు సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చును. అతడు 700 రాజకుమార్తెలను భార్యను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిన అతని భార్య అతని హృదయమును తిప్పివేసే. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడు? రే బాబు, రే ఒక భార్య చాలు, అది కూడా విశ్వాసే ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళని ఒకవేళ నువ్వు ఏరుకోరు తెచ్చుకున్నావు అనుకో, వారు కలిగి ఉన్న విశ్వాసులు నిన్ను లాగేస్తారా? నాయన నా మాట వినరా? దేవుడు ఏమైతే చెప్పాడో, ఏ ఉద్దేశంతో అయితే ఇశ్రాయేల్ ప్రజలను భద్రపరుచుకుంటూ వచ్చాడో, ఏమైందో ఏమోనండి. సొలొమోను ఒక్కొక్కటి ఏం చేశాడు? నిండా ముంచి పడేశాడు. తాను సుఖంగా ఉండాలనుకున్నాడు, తాను ధనవంతుడు కావాలనుకున్నాడు, తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకున్నాడు. దేవుడు ఏం చెప్తే నాకేంటి అనుకున్నాడు. ఫలితం ఏమైంది? ఇలా తెలిసి సొలొమోను చేసిన తప్పులను బట్టి దేవుడు శిక్షించాడా? ఎస్, శిక్షించాడు. సొలొమోను పతనము చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు? రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. మొదట్లోనే మన బెదరో దారి తప్పాడు. సొలొమోను ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు తెలుసా? రాజ్యము పరిపాలన స్టార్ట్ అయినప్పుడే. కొంతమంది 18 సంవత్సరాలు అంటారు, కొంతమంది 19 సంవత్సరాలు అంటారు, కొంతమంది 20 సంవత్సరాలు అంటారు. ఈ వయసులోనే సొలొమోను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఐగుప్తీయుల రాజు యొక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు తన ఇంటికి తెచ్చుకున్నాడు? ఐగుప్తు ఫరో కూతుర్ని తన ఇంట్లో తెచ్చుకున్నాడు. ఆమె మొట్టమొదటిగా సొలొమోను చేసిన పొరపాటు, పెళ్లిలోనే పొరపాటు చేశాడు. తల్లులు తండ్రులో మీ బిడ్డల విషయంలో పెళ్లిలో పొరపాటు చేయకండి. ఉద్యోగం మంచిది కాదా? మార్చేద్దాం. కొన్న బైక్ మంచిది కాదా? మార్చుకుందాం. కొన్న వాచ్ మంచిది కాదా? మార్చుకుందాం. కట్టుకున్నవాడు మంచోడు కదా? మార్చలేం. మరేం చేయాలి? భరించాలి. కాబట్టి చెప్తున్నా, పెళ్లి విషయంలో తప్పుడు అడుగులు వేయకండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. సొలొమోను చేసినటువంటి మొట్టమొదటి తప్పేంటి తెలుసా? తన పెళ్లి విషయంలో ఆత్మీయురాలని పెళ్లి చేసుకోవడానికి బదులుగా సొలొమోను అన్యురాలని పెళ్లి చేసుకున్నాడు. ఫరో కూతురుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈమె ఎవరు? మొట్టమొదటి భార్య.
కాబట్టి మొట్టమొదటి భార్య కాబట్టి సాధారణంగా తర్వాత పెళ్లి చేసుకున్న అందరి మీద ఎంతో కొంత సీనియర్ కదండి, మొదటి భార్య కదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంవత్సరానికి సొలొమోనుకు వచ్చేటటువంటి రాబడి ఎంతో తెలుసా? సుమారు 28,000 కోట్ల రూపాయలు మినిమం. ప్రతి 3 సంవత్సరాలకు తర్షీషు నుంచి ఓడలు వచ్చేవి. ఆ ఓడలో బంగారం వచ్చేది, వెండి వచ్చేది, వస్తువులు, పశువులు, నెమళ్ళు ఇవన్నీ తెప్పించేవాడు. వచ్చిన వాళ్ళందరూ బహుమానాలు తీసుకొచ్చారు. వేల లక్షల కోట్ల బంగారము సమకూర్చి పెట్టాడు. ప్రపంచంలో ఏ రాజు దగ్గర అంత బంగారం లేదు. కానీ ఏమైందో తెలుసా? 40 సంవత్సరాల్లో సమకూర్చుకున్న బంగారం అంతా ఎన్ని రోజుల్లో ఉష్కాకి అయిపోయిందో తెలుసా? రండి 14వ అధ్యాయము 1 రాజుల గ్రంథము. సొలొమోను చచ్చిపోయాడు. అప్పటికి సొలొమోను కుమారుడు యరొబాము రాజు అయ్యాడు. యరొబాము పరిపాలన చేస్తున్నాడు. 25వ వచనము. రాజైన యరొబాము యొక్క 5వ సంవత్సరమందు, ఎన్నో సంవత్సరము? 5వ సంవత్సరం. ఎవరు పరిపాలన చేస్తున్నారు? సొలొమోను కొడుకు రెహబాము పరిపాలన చేస్తున్న 5వ సంవత్సరంలో ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరంలో ఉన్న ఖజానాలో ఉన్న సమస్తాన్ని, రాజనగరు యొక్క ఖజానాలో ఉన్న సమస్తాన్ని ఎత్తుకుపోయినహో. మొదట వచ్చింది మొత్తం తీసుకెళ్ళిపోయిందోహో. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పెళ్ళాన్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు. పెళ్ళం కుదురుగా ఉంటుందా? మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. అక్కడ దాచిపెట్టాడు, ఇక్కడ దాచిపెట్టాడు, ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు. మొత్తం ఐగుప్తుకి ఇన్ఫర్మేషన్ ఇస్తా వచ్చింది. చివరకు వచ్చేసరికి ఎప్పుడైతే సొలొమోను చచ్చిపోయాడో, కొడుకు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడో లేదో, ఐగుప్తు నుంచే అటాక్, ఐగుప్తు నుంచే వచ్చేసింది యుద్ధం. ఐగుప్తు నుంచి వచ్చిన వాడు ఏం చేశాడు? సొలొమోను సంపాదించిందంతా కూడా సొమ్మొకటిది. 40 సంవత్సరాలు ఈ మహానుభావుడు సంపాదించింది ఏమైందండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. వద్దురా నాయన, వెండి బంగారాలు సంపాదించుకోవద్దు, గుర్రాలను సంపాదించుకోవద్దు, రథాలను సంపాదించుకోవచ్చు, ఓ పెళ్ళిళ్ళు అనద్దు, వద్దురా బాబు, నా మాట వినరా బాబు, అది నీకు ముద్దురా బాబు. అబ్బే, ఏమైందండి? 5 సంవత్సరాలు మొత్తం పోయిందే. ఏ జాగ్రత్తలు అయితే దేవుడు సొలొమోనుకు చెప్పాడో ఆ జాగ్రత్తల్లో సొలొమోను నిర్లక్ష్యం కనపరిచాడు. దేశము, తన జీవితము ప్రమాదంలో పడింది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? దేవుడు చెప్పింది కాకుండా దేవుడు వద్దు అంటున్నది చేస్తున్న వారు మనలో ఎవరైనా ఉన్నారా? ఉంటే జాగ్రత్తయ్యా, జాగ్రత్తమ్మా. దేవుడు వద్దు అన్న దాన్ని నువ్వు చేస్తున్నట్లయితే ప్రమాదం పొంచి ఉందే. ఈ వాస్తవాన్ని గ్రహించినట్లయితే, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బస్సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయనా. మేము ప్రత్యేకించబడిన వారము, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన వారము, నీ దృష్టిలో భాగ్యవంతులము. లోకానికి నాయనా మేము వెలుగుగా ఉండవలసిన వారము. అటువంటి మేము చీకటితో చేతులు కలిపిన, సైతానుతో రాజీ పడిన మా జీవితాలు నష్టపోతాయి, కష్టాలు పాలైపోతాయి. నీ నామానికి అవమానము, మా జీవితానికి నాశనము. కాబట్టి మేము తూచా తప్పకుండా నీ మాట ప్రకారం జీవించగలిగిన కృప మాకు ఇవ్వండియా. ఈ వాస్తవాన్ని గ్రహించి, గుర్తించి నీ చిత్తానుసారంగా జీవించగలిగిన కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.